మమ్మల్ని తండ్రి కాచి కాపాడి ఉన్నావు. అదే రీతిగా మా పరమ తండ్రి, ఈ సమయాన్ని మా ప్రభు మీరు మాతో మాట్లాడమని, మమ్మలను ఆత్మీయముగా బలపరిచి మీ బిడ్డలుగా కొనసాగు గొప్ప అర్హత ధన్యత మా అందరికి ప్రసాదించమని యేసుక్రీస్తు ప్రభుని పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి శుభనామమున మీ అందరికీ శుభములు, అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 2024 సంవత్సరం అంతా దేవుని కాపుదలలో మనందరం కూడా భద్రపరచబడి ఉన్నాము, కాపాడబడి ఉన్నాం. ఈ 2025 సంవత్సరం దేవుడు మనలను ప్రత్యేకపరిచి ఒక కానుకగా దేవుడిచ్చిన ఈ 2025 సంవత్సరము, ఈ తొలి పునరుద్ధాన దినమందు మనం ఉన్నాము. ఈ సంవత్సరంలో మొదటి ఆదివారం ప్రభుని ఆరాధించడంలో మనందరినీ కూడా ప్రభు భాగస్థులను చేసినాడు. అది మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యమని మనందరం కూడా ఎంచాలి. ఇది ఒక ఆశీర్వాదం. దేవుని సన్నిధిలో మనము గడపటం, దేవుని మందిరావరణములో ఒక దినము గడపట 1000 దినాల కంటే శ్రేష్టం. కనుక మనం ఆయన మందిర ఆవరణలో మనం ఉండి ఆరాధిస్తూ ఉన్నాము. ఆరాధించటంలో ఆ ప్రభు ప్రసన్నుడై ఉంటాడు, అది మనకు తెలిసినటువంటిదే. ఇద్దరుగా ముగ్గురుగా మనం ఆరాధిస్తున్నప్పుడు ఆ ప్రభు సన్నిధి మనందరకు అనుగ్రహిస్తుంది. మనలను ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు ఆయనే కాపుదలగా ఉండి, ఆయనే నడిపించు కాపరిగా ఉండి, ఆయనే ఆదుకొను ఆశ్రమంగా ఉండి మన పట్ల కార్యములు జరిగిస్తాడు అనేటువంటి ఒక నమ్మిక మనం కలిగి ఉన్నాము. అది దేవుడిచ్చినటువంటి గొప్ప ఊరట మన యొక్క జీవితాలకు. ఈరోజు చదివినటువంటి 4 లేఖన భాగాలు: నిర్గమాకాండం 3వ అధ్యాయం, ఇశ్రాయేలు ప్రజల యొక్క చారిత్రాత్మకమైనటువంటి ఆ విడుదలకు ప్రారంభం అయినటువంటి ఆ యొక్క సందర్భం చదివాం 3వ అధ్యాయంలో. అలాగే అపొస్తలుల కార్యముల గ్రంథంలో పౌలు సేవలో, పౌలు 2వ సువార్తికుని ప్రయాణం, దానిలో పరిశుద్ధాత్ముడు ఏ రీతిగా నడిపించాడో మనం చదివాం. 3వ లేఖన భాగం యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన యొక్క రాబో భవిష్యత్తులో ఆయన చేయనటువంటి సువార్త పరిచారము గురించి ముందుగా ఆయన తెలియపరుస్తూ ఆయనను సేవించాలని, అలాగే ఈ సువార్త ఫలించాలి అంటే గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నెల అది ఒంటిగానే ఉండును కానీ చావకుండా నెడల అది చెంచినట్లయితే అది ఎక్కువగా బహుగా ఫలించి విస్తరిస్తుంది అని. అలాగే ఈ లేఖన భాగం 27వ కీర్తన కూడా ఆపత్కాలమందు ఆయన ఆదుకునేవాడుగా ఆ వాక్యాన్ని మనం చదివాం. వీటన్నిటి నుండి కూడా మనము గ్రహించినటువంటి అంశము, మనకిచ్చినటువంటి అంశము ఏమిటంటే రక్షణ కొరకై ప్రత్యక్షత. రక్షణ కొరకై దేవుని ప్రత్యక్షత. దేవుని ప్రత్యక్షత మనకు ఆ ప్రభువారు అనుగ్రహించాడు. అది ఎందుకు అంటే మనలను కాపాడుటకు. రక్షణ కొరకైన ప్రత్యక్షత. ఈ నూతన సంవత్సరంలో ప్రభుని మాటలు నీకు దోహదపడి నడిపిస్తున్నటకు ఆయన మాట ఇస్తున్నాడు మనందరికీ కూడా. దేవుని యొక్క ప్రత్యక్షత మన రక్షణ కొరకై. దేవుని యొక్క ప్రత్యక్షత మన రక్షణ కొరకై అనేటువంటిది ఇవ్వటం జరిగింది. మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో 21వ వచనం చూస్తే అక్కడ మనం చాలా మార్లు ఆ యొక్క వాక్యాన్ని ధ్యానించడం అనేది జరిగింది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి
ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనయే రక్షించును. అంటే ఆయన ఒక రక్షకునిగా ఈ లోకములో పాపములో పడి పాపపు విపత్తుల్లో పడి చిక్కుకుపోయినటువంటి వారిని రక్షించేందుకు ఆ ప్రభువారు యేసు అను ఆయనను ఈ లోకానికి పంపిస్తున్నాడు. యేసు అంటే దాని యొక్క అర్థం రక్షకుడు. ఆయన రక్షించేవాడు. ఆ యేసును ప్రజల ఎదుట ఆయన ప్రత్యక్షపరిచాడు. ఆయన దించి ఆకాశము ఉన్నతమైన దేవుని యొక్క స్థానము నుండి, ఉన్నతమైనటువంటి స్థానము నుండి ఆయనను భూమిలోనికి దివి నుండి భువికి ఆ ప్రభువును పంపి సమస్త మానవుల యొక్క రక్షణార్థమై మనము ఈ లోక పరంగా మనం చూస్తే విపత్తులు సంభవిస్తూ ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, తుఫానులు, భూకంపాలు, ఈ కొండలు శిథిలి పడిపోవటం, కొండ చర్యలు విరిగి పడిపోవటం, భయంకరమైనటువంటి ఆ పరిస్థితులు జరిగినప్పుడు ఇక్కడ వాళ్ళు రాష్ట్రం వారు కేంద్రానికి విన్నవించుకుంటారు. అయ్యా, మా పరిస్థితి ఇలా ఉన్నది, మా వలన కావటం లేదు ఈ ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కోవటానికి. అంటే వాళ్ళు కేంద్రం వాళ్ళు బాధ్యత వహిస్తారు. NDRF అనేటువంటి బలగాలను పంపిస్తారు. నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్, జాతీయ విపత్తు నివారణ బలగం. అలాంటి వారిని పంపిస్తారు. వారిని ట్రైనప్ చేస్తారు, శిక్షణ ఇస్తారు. అగ్నిలో దూకైనా సరే వాళ్ళు మనుషులను కాపాడుతారు, సముద్రంలో దూకైనా మనుషులను కాపాడుతారు, భూకంపాలు వచ్చినప్పుడు లోపలికల్లా వెళ్ళిపోయి కాపాడుతారు, గనులలో సైతం డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు వెళ్ళి కాపాడుతారు. వాళ్ళకి అంత బలమైనటువంటి ట్రైనింగ్, నిష్ణాతులను చేస్తారు. ఆ నైపుణ్యంతో వాళ్ళు ఉంటారు. వాళ్ళు వస్తారు అక్కడి నుండి పంపిస్తే. మొన్న వరదల్లో కూడా వచ్చారు. ఎంత వరదైనా సరే తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళని రక్షించేటువంటి బలము, సామర్థ్యం, సమర్థత ఉంటాయి. కొన్ని మార్లు వాళ్ళు సైతం ఫెయిల్ అవుతారు. ఎంత నిష్ణాతులు ఎక్కడి నుండి వచ్చినా సరే కొన్నిసార్లు వాళ్ళు ప్రజలను ఈ వరదల నుండి కాపాడటానికి వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు. గనుల్లో దిగిన వాళ్ళు కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటారు. కొన్ని మార్లు మనం చూస్తూ ఉంటాం. ఎంత శిక్షణ పొంది, ఎంత బలాన్ని పొంది, ఎంత నైపుణ్యం సంపాదించినా వాళ్ళు ఫెయిల్ అవుతూనే ఉంటారు. కొన్నిసార్లు సక్సెస్ అవుతారు, కానీ అన్ని వేళలా వాళ్ళు సక్సెస్ఫుల్గా వారి యొక్క డ్యూటీ చేయజాలరు. వేరే దేవుడు తన యొక్క ప్రియకుమారుడైనటువంటి యేసును ఈ లోకంలోనికి పంపించినది ఒకే ఒక రీజన్. ఆయనను ప్రత్యక్షపరచటంలో దేవుని యొక్క ఇంటెన్షన్ అనేటువంటిది మనము తెలుసుకోవాలి. కేవలము మన రక్షణార్థం. అనగా ఈ లోకంలో కూడా ఒక విపత్తు మన మీద, మన ముందు, మన వెనక పొంచి ఉంది. ఈ పాపము అనేటువంటి విపత్తు, దానిలో కూరుకుపోయి కొట్టుకుపోతున్నటువంటి సమస్త మానవాళిని రక్షించేందుకు యేసు అనే 2 అక్షరాల పేరు గల ఆయన మనలను ఈ రోజున కాపాడి నిన్ను నన్ను కూడా ఇక్కడ పరిశుద్ధమైనటువంటి స్థలమందు చేర్చి ఆయన సన్నిధిని అనుభవించేటువంటి గొప్ప ఆధిక్యత ఇచ్చాడంటే మనం కాపాడబడిన బిడ్డలమే. మనకు తెలియదు, ప్రభువు కాపాడాడు మనల్ని. ఎన్ని మార్లు నేను చెప్తూ ఉంటాను, మనకు తెలిసి కొన్ని మార్లు కాపాడుతాడు, తెలియక ఎన్ని మార్లు కాపాడాడో కదా. విచిత్రమైనటువంటి ప్రమాదాలు బయట మనం చూస్తామంటే, విచిత్రమైనటువంటి రీతిగా కన్ను తెరిచేలోపుగా ఎన్ని ఘోరాలు, ఎన్ని ప్రమాదాలు, ఎంతమంది కాలం చేస్తున్నటువంటి ఆ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నప్పుడు అందినట్టు ఎంది పొందలేకపోవుట, చేతిలో నిన్ను జారిపోవుట, పోగొట్టుకోవటం, కోల్పోవటం, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు మనలను కాపాడాడు. ఈ లోకంలో మన యొక్క స్థితి మనలను ఎప్పుడు కూడా కాపాడలేదు. మన ఘనత మనలను కాపాడలేదు. కానీ
తండ్రి అయిన దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశం ఆయన కలిగి ఆయన నీ పట్ల నీకై తోడుగా ఉండేందుకు ఆ ప్రభు అయినటువంటి యేసును పంపించి నీ ముందు ప్రత్యక్షపరిచాడు. ఆ ప్రత్యక్షత దేని కొరకై అంటే నీ రక్షణ కొరకై. అదే నిర్గమకాండంలో దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తన సొత్తైన ప్రజలు, దేవుని ప్రజలుగా పిలువబడ్డవారు ఎవరు అంటే ఇశ్రాయేలు ప్రజలు. నా సొత్తైన ప్రజలు, దేవుని ప్రజలు అని పిలువబడినటువంటి వారు ప్రప్రథమముగా ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు ఈరోజు చదివాం. నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో 14 వచనం 14 వరకు చదువుకున్నాం. చదువు, నేను చెప్తాను. ఇశ్రాయేలు రక్షణ కొరకు 3:2లో చదవమ్మా. 2 ప్రారంభం మోషేకు దేవుని యొక్క ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతలో మోషేతో దేవుడు ఏమి మాట్లాడుతున్నాడు, ఆ ప్రత్యక్షత ఏ విధంగా అనేది మనం చూడబోతూ ఉన్నాం. 2వ వచనం చదవండి. ప్రత్యక్షమాయను, అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మన్నుచుండెను, కానీ పొద కాలిపోవటం లేదు. మోషే ఎలా కాలిపోలేదో ఆ తట్టు వెళ్ళి వింత చూచదని అనుకున్నాడు. ఏం జరుగుతుందంటే అక్కడ ఆ ప్రభువు ఆయన ఎంచుకున్నటువంటి మార్గం, ఆయన మనం వాక్యాల్లో ధ్యానిస్తుంటే ఎప్పుడు కూడా ఆయన చేయనది ఏది చేసినా కానీ దానిలో ఒక ఆత్మీయమైనటువంటి ఆ మర్మం ఉంటుంది. ఆయన ఎంచుకున్నటువంటి మాటలలో మర్మం ఉంటుంది, నడిచినటువంటి నడకలో మర్మం ఉంటుంది. ఆయన తీసుకున్న ప్రతి విధానం దానిలో మర్మము లేకుండా ఆయన ఏమీ చేయలేదు. ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఆయన చేసినటువంటి పని, ఎంచుకున్నటువంటి విధానం ఈ యొక్క మండుచున్న పొద మండుచు ఉన్నది, కానీ అది కాలిపోవటం లేదంట. ఏదైనా తగలబడుతూ ఉన్నప్పుడు, అగ్ని జ్వాలలు లేస్తూ ఉన్నప్పుడు కాసేపటికి ఆరిపోతాయి, ఆగిపోతాయి, మసైపోతాయి. ఇది ఎంతసేపు చూసినా సరే పాపం దేవుని పర్వతము హోరేబు మీద మేపుకుంటా ఉన్నాడు ఆ చుట్టుప్రక్కల. ఎవరో మోషే గొర్రెలను మేపుతున్నాడు. గొర్రెలు ఎవరివి? తన యొక్క మామ. ఇతరో మందను మేపుతూ ఉన్నప్పుడు చూస్తూ ఉన్నాడు. ప్రతిరోజు వెళ్ళేటువంటి ప్రాంతం అది ఆయనకి బహు సుపరిచితమైన ప్రాంతం మోషే ప్రతిరోజులాగా వెళ్ళాడు. రోజు బాగుంది ఆ పొద, రోజు బాగుంటుంది ఆ పొద, ఆ పొద చుట్టూతో కూడా మేపుతున్నాడేమో, కానీ ఈరోజు కాలిపోతుంది, మండుతుంది. అది వింతగా అనిపించి అక్కడికి వెళ్ళబోయాడు, చూడాలనుకున్నాడు. ఆ మండుచున్న పొద కాలిపోవటం లేదు. దానిలో ఉన్నటువంటి ఒక అర్థం, దానిలో ఉన్నటువంటి మర్మం మనము తెలుసుకోవాలి. దేవుడు ఆయన క్రియల్లో ఆయన చూపిస్తూ ఉంటాడు, ఆయన యొక్క ఉద్దేశాన్ని బయలుపరుస్తూ ఉంటాడు. అగ్ని వంటి తన యొక్క ప్రజల కొరకై అగ్ని వంటి శ్రమలు సంభవించినా కానీ, అగ్ని వంటి శ్రమలు సంభవించినా కానీ ఆ శ్రమలలో ఆయన కాపాడుతాడు. ఈ సంవత్సరము ప్రారంభంలో ఉన్నాం. మన ముందున్నటువంటి 12 నెలలు ఈ సంవత్సరంలో కదండి మనము ప్రార్థించుకున్నాం, బాగుండాలి, బాగా జరగాలి అని. కొన్ని మార్లు మన ఆలోచనలకు అతీతమైనటువంటి కార్యాలు ఎదుర్కోవాల్సి వచ్చినటువంటి సందర్భాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని ఎదుర్కోవలసినటువంటివి వస్తాయి. శ్రమలు రావచ్చు, మహాశ్రమలు రావాలి అని మనం కోరుకోము. కానీ అలాంటి విపత్తులు ఎదురైనటువంటి సందర్భాల్లో దేవుడు ఆ మండుచున్న పొద నుండి ఆ తెలియజేసేటువంటి ఒక సందేశం, ఆయన ప్రేమ సందేశం ఏమిటి అంటే, అగ్ని వంటి మహాశ్రమలు, అగ్నిజ్వాల వంటి మహాశ్రమ వచ్చినాను కానీ వాటిలో సైతం తన బిడ్డలను కాపాడుతాను, రక్షిస్తాననేటువంటి ఒక నమ్మిక ఆ మండుచున్న పొదలో నుండి ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. అది కాలిపోకుండా చేసేది కూడా ఆయనే. మసైపోవటం లేదు, కాలిపోవటం లేదు, కానీ ఉన్నట్లుగానే ఉంది పొద. అది మోషే రోజు చూసే పొద ఈ రోజున అలాగ ఉంది ఏంటి అనేటువంటి ఆశ్చర్యాన్ని
కలిగిస్తూ దానిలో ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు దేవుడు. ఆయనకు సమస్తము సాధ్యం. దేవాది దేవుడు సమస్తానికి కూడా ఆయన క్రియేటర్, సృష్టికర్త. ఆయన సృజించినటువంటి సృష్టంలో ఏది కూడా ఆయన మాటను ధిక్కరించదు. సృష్టి యావత్తు కూడా రాయి కావచ్చు, నీరు కావచ్చు, ఆకాశం కావచ్చు, సముద్రం కావచ్చు, ఏదికైనా సరే ఆయనకు లోబడుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూడగలం. ఈ అగ్నిని కూడా కాల్చుకుండగా, ఆ పొదను కాల్చుకుండగా ఆజ్ఞ, తిమింగలాన్ని యోనాను మింగమని ఆజ్ఞాపించినప్పుడు అది వెళ్ళింది, కానీ జీర్ణించుకోవద్దని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ ప్రకారముగా సమస్తము కూడా సృష్టము లోబడుతూ ఉన్నది. రంగు రుచి వాసన లేని నీటిని 6 రాతి బాణంలో పోసినప్పుడు కదండి రుచికరమైనటువంటి ద్రాక్షరసముగా మార్పు నొందినటువంటి ఆ యొక్క పరిస్థితి. ఎవరు కూడా అపజాలని ఆ తుఫానును, భయంకరమైన తుఫానును ఆయన గద్దెంపగా అది నిమ్మలమైనటువంటి సందర్భాలు. ప్రభువు సమస్తాన్ని కూడా స్వాధీనపరుచుకొని, సమస్తాన్ని కూడా లోపరుచుకొని ఆయన ఆజ్ఞానుసారముగా ఆయన క్రమపరుచుకున్నాడు. అదే ఆయన ప్రజలకై ఇస్తున్నటువంటి ఒక సందేశం. ఆ మండుచున్న పొద ఎలాగో మండిపోతుందో కానీ అది కాలిపోవటం లేదు. అలాగే ఆయన బిడ్డలైనటువంటి మన ఎడలకు కూడా ఆయన కృప అత్యధికంగా అనుగ్రహిస్తుంటాడు. ప్రతి శోధన నిన్ను నాశనం చేయకుండా కాపాడుతాడు ఆయన. ప్రతి వేదన నీవు వేదనకు గురి కాకుండా, నాశనం కాకుండా కాపాడుతాడు ప్రభు. దానియేలు గ్రంథంలో మనకు తెలిసినటువంటి ఆ యొక్క సందర్భం 3వ అధ్యాయం 27వ వచనంలో, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 27వ వచనంలో అక్కడ ముగ్గురు కనిపిస్తుంటారు. ముగ్గురిని సకల జనులకు 27 3:27 3:27 అధిపతులను, సేనాధిపతులను, ప్రధానమంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకునుటయో, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయో, వారి వస్త్రములు చెడిపోకుండుటయో, ఆఖరికి అగ్నివాసనైనను వారి దేహములకు తగులకుండుటయో వారు చూచారు. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి ఈ యొక్క సందర్భం. దేవుని కాపుదల. షడ్రక్, మెషక్, అబేద్నెగో వారిని పరిశీలిస్తున్నారు. అగ్ని గుండములో పడద్రోయబడిన వారిని బయటకు తీసుకొచ్చి వారిని ఎవరెవరు పరిశీలిస్తున్నారు? అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, ప్రధానమంత్రులు వారిని పరీక్షిస్తూ ఉన్నారట. వాళ్ళ శరీరము ఏమాత్రం కూడా అగ్ని ఏ హాని చేయలేదు. శరీరానికి తల వెంట్రుక ఒకటి కూడా కాలిపోలేదు, వస్త్రములు చెడిపోలేదు, అగ్నివాసన వాళ్లకు లేదు. చూసి ఎంత ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి. 22వ వచనం చూస్తే అక్కడ అది కూడా ఆశ్చర్యంగా ఉంటుంది మనకు. 22వ వచనం, తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందున షడ్రక్, మేషకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయి. దీని భావం మనం చూస్తే అర్థమవుతుంది. ఆ అగ్నిగుండాన్ని ఎంత 7 రెట్లు అధికం చేశాడట వీళ్ళ మీద. అంతా కుట్ర. షడ్రక్, మెషక్, అబేద్నెగోల మీద కుట్ర పన్ని అగ్నిగుండములో వేసేటువంటి శిక్ష వాళ్ళకు పడినప్పుడు 7 రెట్టింపు చేయమన్నాడు రాజు. పైన రాసి ఉంటుంది అది. ఇక్కడ ఆ యొక్క తీవ్రమైన గుండము, తీవ్రమైనందున వేడిమి గలదైనందున వీళ్ళని తీసుకువెళ్ళి వారు ఉన్నారు. అక్కడ శిక్షను అమలు పరిచేవారు ఉంటారు. అక్కడ ఉద్యోగస్తులు, రాజు దగ్గర ఉద్యోగస్తులు, శిక్షను అమలు చేసేటువంటి వారు. వాళ్ళు ఏంటంట, విసిరివేసిన ఆ మనుషులు అగ్నిజ్వాలల చేత కాల్చబడి చనిపోయారు. అగ్నిగుండంలో పడింది 3, షడ్రక్, మెషక్, అబేద్నెగో. బయట ఉన్నది వాళ్ళు విసిరేసి బయట నిలబడిన వారు ఎంతమందో రాయబడలేదు. కనీసం ఒక్కొక్కరు 2 పట్టుకుని ఉంటారు. 6 ఉండొచ్చు బహుశా, నా ఉద్దేశం.
లేకపోతే ఇంకెక్కువ ఉండొచ్చు. అలాగా వాళ్ళు గట్టి మీద నిలబడిన వాళ్ళట అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయి, ఎంత తీవ్రత! ఆ వేడిమి, ఆ సెగ వారికి తగిలి వారు మాడి మసైపోయారు. అక్కడ వాళ్ళు లోపల పడ్డారు. ఎంతసేపటికి వాళ్ళు కనబడుతూనే ఉన్నారు. వీళ్ళకి పదం మండుచుంది, అది కాలిపోవటం కనబడుతుంది మోషేకి. రాజు చూస్తూ ఉన్నాడు, సేనాధిపతులు చూస్తూ ఉన్నారు, ప్రధానమంత్రులు చూస్తూ ఉన్నారు. రాజుకు అనుమానం వస్తుంది, ఏంటయ్యా వీళ్ళు కాలిపోవటం లేదు, మనం వేసింది 3 అయితే 4 కనిపిస్తూ ఉన్నారు ఏంటని వాళ్ళందరిని పిలిచి తన యొక్క అనుమానాన్ని నివృత్తి చేసుకుంటూ ఉంటాడు. 3 మనం వేసింది లోపల? అవునయ్యా 3 వేసాం లోపల, కానీ 4 ఉంటున్నారేంటి? వాళ్ళని బయట తీయండి. తీశారు, పరీక్షించారు, ఏమి తేడా మార్పు. వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారు, వచ్చినప్పుడు కూడా అలా ఉన్నారు. దేవునికి స్తోత్రం. తన ప్రజలను కాపాడుటకు ఆయన ఆసనుడయ్యాడు. తన ప్రజలను రక్షించేందుకు ఆయన రక్షకునిగా ఉద్భవించాడు. ఆయన ప్రత్యక్షత అనేటువంటిది మనలను మేలులతో మనలను మేలులతో నడిపించుటే కాక ఈలోకపరమైనటువంటి వాటి నుండి కూడా మనలను కాపాడుతుంటుంది నిత్యం. అదే ఆ బర్నింగ్ బుష్ అనేటువంటిది కాలిపోకుండా ఉన్నది అంటే ఆయన ప్రజలను ఆయన ఏ రీతిగా రక్షించగలడో. అంత విపత్తు, అంతటి శ్రమ, అంత బాధ, అంత వేదన, అంత దుఃఖం, అంతటి అస్వస్థత ఏమైనా ఈ లోకానుసారముగా కలిగి ఉన్నాయడల్లా మనము జ్ఞాపం చేసుకోవాల్సినది, ఆనాడు షడ్రక్ మిషక్ అబేద్నెగోని నీవు కాపాడావు. షడ్రక్ మిషక్ అబేద్నెగోలను ఊరకే కాపాడల్లా ప్రభువారు. వారి యొక్క భయభక్తులు చూశాడు, వాళ్ళ ప్రార్థనా జీవితాన్ని చూశాడు. వారు బయటవారు కాదు, దేవునిలో ఉన్నటువంటి వారు, దేవుని యందు ఉన్నటువంటి వారు. వారు దేవునిలో ఉన్నటువంటి వారు. వాళ్ళు తినుటలో పరిశుద్ధంగా ఉండాలని భావించి తినేవాళ్ళు, త్రాగుటలో పరిశుద్ధంగా ఉండాలని భావించి త్రాగేవారు. ఏది పడితే అది తినేవారు కాదు, ఏది పడితే అది త్రాగేవారు కాదు. వారి యొక్క జీవితాన్ని పవిత్రంగానే ఉంచుకోవాలనేటువంటి ఆశ, ఉద్దేశం. యవనస్తులు తెలివిచ్చాడు దేవుడు, జ్ఞానం ఇచ్చాడు దేవుడు, వివేచన ఇచ్చాడు దేవుడు, అన్నీ కూడా ధారాళంగా అనుగ్రహించాడు. ఎందుకు వరకంటే దేవుని యందు ఉన్నటువంటి బిడ్డలు దేవుని కొరకు త్యాగం చేస్తూ ఉన్నారు వాళ్ళు. మనము కూడా ఆలోచన చేసుకోవాలి. వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు దేవుని కోసం అన్ని చేస్తూ ఉన్నారు. ఎంత పెద్ద ప్రమాదం వారి జీవితాలలో ఎదురు అవుతుంది అని ఎప్పుడు ఊహించి ఉండరు. కానీ వారిని అద్భుతంగా దేవుడు రక్షించాడు. మనం కూడా ఊహించని ఏమైనా అలాంటి పరిస్థితులు గుండా మనము నడవవలసినటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు మనం చాలా బహు జాగ్రత్తగా మనము ఈనాటి నుండే జాగ్రత్త పడాలి. సమయం మించిపోలేదు. దేవుడు ఇచ్చాడు నీకు అవకాశం. 2025వ సంవత్సరాన్ని దేవుడు మన కొరకు అవకాశం ఇచ్చినప్పుడు ఈ యొక్క అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకుంటూ ఆయనకు ఇష్టమైనటువంటి పనులను, క్రియలను, కార్యములను జరిగిస్తూ ఆయనకు అనుకూలముగా ఉంటూ ఉన్నప్పుడు సమస్తం కూడా మన ఎడల ఆయన సాధ్యపరుస్తాడు. మన వలన కాదు, మన వలన ఎంత మాత్రము కూడా కానటువంటిది. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో 2-3 వచనాలు చూస్తే, యెషయా గ్రంథం 43, 2-3 వచనాల్లో కూడా మరలా ప్రభువారు తన బిడ్డలకు ఇస్తున్నటువంటి వాగ్దానాలు. జలములలో బడి దాటున్నప్పుడు నేను నీకు తోడైందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అనేటువంటి ఎన్ని వాగ్దానాలు దేవుడు మన ముందు ఉంచుతూ ఉన్నాడు కదా. కేవలం మన యొక్క రక్షణ కొరకే, మన కాపుదల కొరకే. ఎందుకంటే మనము లోకములో నివసిస్తూ ఉన్నాం. లోకంలో నివసిస్తూ ఉన్నప్పుడు, పాపము రాజ్యం వెళ్తున్నప్పుడు చాలా ఈజీగా పడిపోవడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రపంచంలో మనం కొనసాగుతున్నాం. మంచి అని పేరు సంపాదించుకోవటం చాలా కష్టతరం. పలానా ఆయన మంచివాడు, పలానా ఆమె మంచిది అనే పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. వీడా చండాలుడు, వీడా చెడ్డవాడు అనిపించుకోవడానికి ఒక్క క్షణం చాలు.
అలాంటి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం పడిపోవటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. పాపం అలాగా ఉంది. ఎన్నో మార్గాల గుండా పాపము పొంచి ఉంది. నేను బహు జాగ్రత్తగా మనలను మనము, మన యొక్క పరిశుద్ధతను మనము, మన ప్రార్థన జీవితాన్ని మనం కాపాడుకుంటూ ఆయనను మహింపరుస్తూ ఆయన ద్వారా పొందటానికి, అనేకమైనటువంటి వాటిని పొందటానికి సిద్ధంగా ఉండాలి. మోషేకు దేవుడు ప్రత్యక్షపరచబడి ఆయన సెలవిస్తున్నటువంటి ఆ క్రియాత్మకమైనటువంటి దానిలో నుండి గ్రహించినటువంటి అంశం. తర్వాత 5వ వచనం చూస్తే, నిర్గమకాండం 3వ అధ్యాయం 5వ వచనంలో, అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిల్చున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. చాలని కాలిపోవటం లేదు అనేటువంటి వింత తనకు ఆశ్చర్యపరిచింది మోషే. గబగబా దగ్గరికి వెళ్ళబోయాడు రోజుట్లాగా. రోజు వెళ్ళేవాడు. అలాగే వెళ్ళబోయేటప్పటికీ ఆ మండుచున్న పదలో నుండి ఆ యొక్క దేవుని యొక్క స్వరము వింటూ ఉన్నాడు. దగ్గరకు రావద్దు అంటే దేవుని యొక్క సన్నిధానము ఆ స్థలమందు ఉన్నప్పుడు, అంతకుముందు ఏమో కానీ దేవుడు అక్కడ మణుచున్న పదలో నుండి మాట్లాడుతున్నప్పుడు ఆ స్థలము పరచబడినటువంటి స్థలము, పరిశుద్ధమైనటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి పరిశుద్ధమైన మాటలు. మోషే ఈ లోకానుసారమైనటువంటి అక్కడ ఈ లోకానుసారమైనటువంటి మనుష్యుడిగా ఉంటున్నప్పుడు మోషేకు ఒకసారి మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటి జ్ఞాపకం అంటే, నేను పరిశుద్ధుడను కాబట్టి నీవు నన్ను సమీపిస్తున్నప్పుడు నీవు కూడా ఏమవ్వాలి అంటే పరిశుద్ధుడవుగా ఉండాలి. ఆ స్థలానికి అంత సమీపస్తులుగా మనము వెళ్ళటానికి మన యొక్క స్థితిని మనము చూసుకోవాలి. పరిసయుడు వెళ్ళిపోయాడు, లోనికి వెళ్ళిపోయాడు, దేవాలయంలోనికి. పరిసయుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అబ్బో ప్రభా, నేను నీకు అది చేస్తూ ఉన్నాను, కానికిస్తూ ఉన్నాను, దశభాగం ఇస్తూ ఉన్నాను కదా, లెక్క చెప్తాడు. అక్కడ సుంకరి లోనికి రావడానికి సందేహించి బయటనే, ప్రభా నీ వైపు చూడటానికి కూడా నేను యోగుడిని కానీ రొమ్ము కొట్టుకొనుచు అన్నాడు. ఆ యొక్క పరిశుద్ధమైన స్థలానికి అంటాడు కదా జ్ఞాని, నీవు సమీపిస్తూ ఉన్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. సరి చేసుకున్న ప్రవర్తన ఆయన ఎదుట ఉండాలి. ఆయన సమీపస్తులుగా ఎంతగా మనం ఉంటూ ఉన్నామో అంతగా మనం ఎగ్జామ్ చేసుకోవాలి, సపరీక్ష చేసుకోవాలి. యోగిని కానా, అర్హురాలని కానా, దూరంగా ఉండు, దగ్గరకు రావద్దు అని ప్రభువు సెలవిస్తున్నమాట. పరిసయుడు తీర్పు తీర్చబడ్డాడు, అనీతిమంతునిగా తీర్పు తీర్చబడ్డాడు. సుంకారి నాకు యోగ్యత లేదు ప్రభా అన్నటువంటి వాడు నీతిమంతుడిగా తీర్పు తీర్చబడ్డాడు. ఒక సంఘటన, ఒక సందర్భం వారి జీవితాలకు గొప్ప తీర్పు. ఎన్నో అవసరం లేదు, ఎన్నో మనము చేసి కాదు కదా. అక్కడ సుంకారి చేసిన ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన. సుంకారి చేసిన ప్రార్థన తను తాను పరీక్ష చేసుకున్న ప్రార్థన, తన స్థితి తాను ఎరిగినటువంటి ప్రార్థన. మోషే దగ్గరకు రావద్దు అని చెప్పాడు, ఆగిపోయాడు. చెప్పులు విడువు కదా, తర్వాత చెప్పులు విడవమంటున్నాడు ప్రభు. ఎందుకంటే నీవు నిలుచున్న ప్రదేశము పరిశుద్ధ స్థలం. నీవు నిలుచున్నటువంటి స్థలము అది పరిశుద్ధమైనది కాబట్టి నీవు చెప్పులు విడవము. దేవుని దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు విడవవలసినటువంటివి విడిచిపెట్టాలి కదా, విడిచిపెట్టాలట. ప్రభు చెప్తున్నాడు, నీవు అర్పణ అర్పించినప్పుడు నీకు జ్ఞాపకము వస్తే, నీవు ఎవరైతే విరోధముగా ఉన్నావో, ఎవరి ఎడల అసూయపడుతున్నావో,
ఎవరి మీద అబద్ధ సాక్ష్యం చెప్పావో, ఎవరు నువ్వు తిట్టావో, ఎవరిని కొట్టబోయావో, ఎవరంటే నీకు ద్వేషమో కదా, ఏం చేయమన్నాడు? ముందు వెళ్ళి వారితో సమాధాన పడి తర్వాత వచ్చి అర్పణ అర్పించు. ఎంత కఠినమో కదా మనకి కదా. పౌలు అంటాడు, నీ ప్రక్కన వాడిని నీకంటే యోగ్యునిగా భావించాలంటాడు. నా ప్రక్కన ఎవరైతే ఉన్నారో నాకంటే యోగ్యునిగా నేను చూడాలట. నాకంటే అర్హత గలవాడిగా చూడాలి, నాకంటే గొప్పవాడిగా చూడాలి, నాకంటే గనుడిగా చూడాలి. ఇది మన 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 వలన అవుతుందా? నీ పక్కన వాళ్ళని నీకంటే యోగ్యునిగా నీ ఎంచగలవా? నీ జీవిత కాలంలో నీ పొరుగువారిని నీకంటే యోగ్యునిగా ఎంచగలవా? మనము ఎంచలేం, మనం ఎంచలేం. దేవుడు ఆయన విడవాలి ఆయన దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి రీతిలుగా మనము అనేకమైనటువంటి టెన్షన్స్, అనేకమైనటువంటి అన్నీ కూడా మన మీద వేసుకుంటూ ఉంటాం. ఎవరి గురించి అని చెప్తే వాడండి వేస్ట్ ఫెలో అంటాం, వెంటనే తీర్పు తీర్చేస్తాం. అబ్బో ఆమె గురించి చెప్తారా, అబ్బో అంటారు. అంటే ఆ అబ్బో అనే దానిలోనే బోళ్ళంతా ఉంటుంది. ఏంటమ్మా అంటే మళ్ళీ అబ్బో అనే దానికి అర్థం చెప్పరు. అబ్బో ఎందుకులేండి అంటే ఎందుకులేండి అంటారు. అంటే దానిలో చాలా ఉందని అర్థం. చూసారా, మనుషులు మనకంటే యోగ్యులుగా అవతల వాళ్ళని ఎంచలేం. అసూయ, ద్వేషం, కక్ష సొంత కుటుంబాల్లో సైతం, సొంత తోబుట్టుల్లో సైతం, సొంత బంధువుల్లో సైతం, ఇరుగు పొరుగు సైతం ఎక్కడైనా మనం చూస్తూ ఉన్నాం. కానీ యేసయ్య చెప్పేది, నా దగ్గరకు వస్తున్నప్పుడు, అర్పణ అర్పిస్తున్నప్పుడు వెళ్ళి వాళ్ళతో సమాధానపడు. ఆయన క్షమించే దేవుడు కదండి. ఆయన క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, కనికరించే దేవుడు. ఆయన వలె నీవు ఒకసారి క్షమించి చూస్తే కదా, ఒకసారి క్షమించి చూస్తే ఆయన అద్భుత రీతిగా నిన్ను ప్రత్యేకపరుస్తాడు. నా దగ్గరకు వస్తూ ఉన్నావు, నీవు రావద్దు, దూరముగా ఉండు, ముందు చెప్పులేడు. నీవు ఉన్నటువంటి స్థలము పరిశుద్ధ స్థలం, విడవలసినటువంటివి విడిచిపెట్టాలి. ఆ రోజు మోషే విడవలసినటువంటివి తన చెప్పులు, అది చెప్పాడు. ఈరోజు మన గురించి చెప్పాలంటే ఎన్ని చెప్పగలడో దేవుడు. వస్తావును నా దగ్గరికి, ఎన్ని విడవమని చెప్తాడో. మోషేకి ఒకటే చెప్పాడు, చెప్పులు జత నువ్వు విడిచిపెట్టరా. మన గురించి చెప్పాలంటే పెద్ద లిస్టే ఉంటుంది కదా. అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, ఇది చాలా ఉంటాయి మనకే చెప్పడానికి. దేవుడు చెప్పలేడు. ఆయన వాక్యం నుండి మనమే గ్రహించాలి. ఏది దేవునికి ఇష్టం కానిది, దేవునికి ఆయాస్కరమైనది, దేవునికి కదా సంతాపం అందించేటువంటి అనుభవాలు ఉన్నావో వాటన్నింటినీ కూడా విడిచిపెట్టడానికి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 14వ వచనం చూస్తే, యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం, అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఏక ముందు పాపము చేయకు. పాపం తను ఎన్ని ఏండ్లు అంటే అతను 38 సంవత్సరములు. అంతే కదండి, అనుమానం మీకు? 38 ఏండ్లు అనుంది, నేను సంవత్సరాలు అన్నా. 38 సంవత్సరాల స్ట్రగులింగ్ తన జీవితం. ఇన్వాలిడ్గా పడిపోయి ఉన్నాడు, అచేతనుడిగా పడిపోయినాడు, కదలలేడు, మెదలలేడు, ఉన్న చోటే ఉన్నాడు. అలాంటి వాణిని అద్భుత రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు దర్శించడం జరిగింది. ఎవరో ఒకరు ఉన్నటువంటి రోగులందరూ కూడా, ఎవరో ఒకరు తోడుగా ఉన్న రోగులందరూ కూడా బాగుపడతా ఉన్నారు. ఎవరూ లేరు ఇతనికి. 38 సంవత్సరాలు ఒంటరిగా పోరాటం, ఒకటే ఆశ, ఇక అక్కడే ఉండి అక్కడే అంతం జీవితం. అంతకుమించి వేరే ఛాన్స్ లేదు, అవకాశం లేదు. వాక్యంలో చూసిన రీతిగా ఎవరన్నా ఉన్నారు, బంధువులు ఉన్న రోగులు బాగుపడి ఇంటికి వెళ్ళిపోతున్నారు, కానీ బంధువులు లేని రోగి అచేతనుడిగా పడి ఉన్నాడు కదా. 38 ఏండ్ల రోగి, వ్యాధి గల ఒక మనుషుడు అక్కడ ఉండెను. అచ్చటికే ప్రభు వారు వెళ్ళారు, బాగు చేశారు. మరలా ఎప్పుడో ఒక రోజున కనిపించాడు. దేవాలయంలో రాసింది కదా,
కనిపించినప్పుడు ఇదిగో నీవు స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా నీవే పాపము చేయవద్దు. నీవు పాపము చేయవద్దు, కీడు కలగకుండా పాపం చేయవద్దు. అంటే వాడు విడిచిపెట్టవలసినటువంటిది ఏంటి? పాపం. ఎందుకు వస్తామంటే నీకు పాపం వలన కీడు కలిగింది. నీవు భయంకరమైనటువంటి విస్తారమైనటువంటి ఎన్నో పాపములు చేసి నీవు ఉన్నావు కనుక నీవు శిక్షించబడ్డావు. నీకు కీడు కలిగిన కారణం నీ పాపము, నీ పాప జీవితం, పాపపు ఆలోచన, నీ పాపపు చర్యల వలన నీవు ఈ స్థితిలో ఉన్న 38 ఏండ్లు పడ్డావు, అనుభవించావు. ఇంకా నీవు అనుభవించకూడదు అంటే నువ్వు స్టాప్ చేయవలసినటువంటిది పాపము. ఒకవేళ నువ్వు పాపమే చేస్తావంటే మరింత కీడు నీకు కలుగుతూనే ఉంటుంది. ఒక ఆలోచన దేవుడు ముందుంచాడు బాగుపడినవాడికి. అన్ని సంవత్సరాలు అలా పడినవాడు మరలా వెనుకకు తిరిగితే పాపానికి మరలా అన్ని సంవత్సరాలు పడవలసి వస్తుందని చెప్పి బహు జాగ్రత్తగా తనను తాను కాపాడుకోవాల్సిందే. ఈరోజు మన జీవితాలు కూడా మరలా వెనుతిరగవలసినటువంటి పరిస్థితులు లేకుండా ముందుకే కొనసాగాలి. విడవవలసినటువంటివి విడుస్తూ, దేవునికి ఇష్టం కానటువంటివి మనము ఉపేక్షిస్తూ, త్యజిస్తూ వాటిని తీసివేయాలి. తీసివేసినప్పుడు నీకు కీడు కలగదు. అదే సువార్తలో 8:11 కూడా చాలా మార్లు చెప్పాను. అది 8:11 యోహాను సువార్తలోనే ఉంటుంది. ఇది చాలా ఆత్మీయమైనటువంటి మార్గం దీనిలో ఉన్నటువంటిది. ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నిన్ను నీకు శిక్ష విధింపను, నీ వెళ్ళి ఇక మీదట పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ఇక మీదట కదా, ఇక పాపము చేయకము అంటే ఇప్పటివరకు అయిపోయింది. ఇప్పటివరకు జరిగింది ఏదో జరిగిపోయింది. నువ్వు పాపం చేసావు, శిక్ష అనుభవిస్తున్నావు. నీ అశాంతి జీవితము, అసమాధాన జీవితం, ఇష్టం లేని జీవితం, ఎవరు కూడా నిన్ను పట్టించుకునే జీవితం, ఏకాకి అయినటువంటి జీవితం, ఇరుగు పొరుగు లేని జీవితం. ఇప్పుడేమనంటే నేను కూడా నీకు శిక్ష వేయను, శిక్షింపను. నీవు వెళ్ళి ఏం చేయాలి అంటే నువ్వు వెళ్ళి పాపము చేయకు. ఆమె పాపముతోనే జీవిస్తూ ఉంది, పాపంతోనే జీవనోపాధి, పాపిగా ఉన్నది, పాపాత్మురాలు స్త్రీగా ఉన్నది. మరి ఇక పాపం చేయకు. ఇక పాపం చేస్తే మరలా నీవు నీ దుర్గతికి నీవే కారకురాలబోతావు. మనము మంచి మార్గంలో నడుచుటకు ప్రభు పిలుస్తూ ఉన్నాడు. మనము సన్మార్గంలో నడవడానికి ప్రభు పిలుస్తూ ఉన్నాడు. నీవు దీవెనకరమైన మార్గంలో నడవాలి, ఇతరులకు దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వదించబడాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎన్నో ఉద్దేశాలు ప్రభు మనపైన ఉంచి ఆ ప్రభు నీకు వరముగా ఈ యొక్క 2025 సంవత్సరాన్ని అనుగ్రహించి నిన్ను కాపాడుతానని చెప్తున్నాడు. నీకు నేర్పవలసినటువంటి నేర్పిస్తున్నాడు. ఏమి విడిచిపెట్టాలో వాటిని నేర్పిస్తూ ఉన్నాడు. వాటిని విడిచిపెట్టడానికి ప్రభునందు ఉన్నటువంటి మనం ఆయన యొక్క అపారమైనటువంటి ఆ యొక్క కనికరము, ఆయన కృప మన పట్ల జరుగుతూనే ఉండాలి నిత్యం. ఎందుకంటే చెప్పాను, పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. పడిపోయినప్పుడు మన దుర్గతికి మనమే కారణం. పడిపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. రాబోయే ఉగ్రతకు మనకు మనమే కారణం. ఆయనతో చెప్తూనే ఉన్నాడు. మనం వాటిని గ్రహించాలి. చెప్తూనే ఉన్నాడు, మనం గ్రహించాలి. చెప్తూనే ఉన్నాడు, గ్రహించాలి. ఒకవేళ చెప్తూ ఉన్నప్పుడు గ్రహించిన ఎడల మన స్థితికి మనమే కారకులం. శృంగనాదం వినిపిస్తుందట. శృంగనాదం వినిపిస్తున్నప్పుడు జాగ్రత్త పడాలి ప్రజలు. అది వినపడినా కానీ జాగ్రత్త పడకపోతే వారి దుర్గతికి వారే కారకులం. ఒకవేళ శృంగనాదం వినిపించకపోతే, వాడు కనుక వదకపోతే వాడిది తప్పు. ఊదినా కానీ ప్రజలు గ్రహించకపోతే ప్రజలదే తప్పు. దేవుడు అలా కాదు. దేవుడు ఆయన చెప్తూనే ఉన్నాడు. ఆయన స్వభావమునకు విరోధముగా ఏది కూడా చేయడు మానవుల పట్ల. ఆయన యొక్క స్థితి, ఆయన యొక్క స్వభావము నిన్న నేడు ఏకరీతిగా నిన్ను నన్ను అందరినీ కూడా ప్రేమించువాడై ఉండి ఆయన యొక్క మంచి మాటలు మన కొరకు వస్తున్నప్పుడు
మన హృదయంలో ఆ మాటలను మనము ఉంచాలి. అంతకుమించి మనం ఏమి చేయగలం? దేవుని మాట ప్రకారం నడిస్తే చాలు, సమస్తమైన సమకూరుస్తాడు. హీఈస్ ఏ ప్రొవైడర్. ఆయన మనకు సమకూర్చగల దేవుడు. ఏది కావాలి అంటే అది సమకూర్చే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకు అదే కదా, ప్రారంభంలో మనుషుల పదవులకు కనబడిన దగ్గర నుండి చూస్తే మనం ఆయన వాళ్లకు ఇయ్యని వస్తువు అంటూ ఏది లేదు, అన్నీ కూడా ధారాళముగా ఒక ప్రవాహముగా అనుగ్రహించాడు. తద్వారా వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క క్రియాత్మకమైనటువంటి ఆత్మీయ స్థితిని బట్టి ప్రభువారు వారిని ఐగుప్తు నుండి విడుదల చేసి రక్షించి పాలుతెన్న ప్రపంచ దేశానికి పంపి దేవుడు వారికి స్వాస్థ్యాలను ఇచ్చాడు. తద్వారా ఆయన సొత్తైన ప్రజలుగా, ఆయన దేవుని ప్రజలుగా వారిని స్థిరమైనటువంటి ఆ యొక్క ప్రేమ వారి పట్ల కనబరిచాడు ప్రభువారు. ఈ సంవత్సరంలో మన ఎడల కూడా ఆ ప్రభువారు తన యొక్క స్థిరమైన ప్రేమ మన ఎడల కనబరచాలి అంటే ప్రభు చెప్పినటువంటి మాటలు ప్రకారముగా మనము జీవించడానికి ఇష్టపడదాం. ప్రార్థనాపూర్వకంగా మనం కొనసాగుతాం. ముందున్న 12 నెలల్లో దేవుని మహిమార్థమైన జీవితాలు జీవించుద్దాం. దేవుని ఆత్మ మనకు సహాయం వచ్చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధ నామమును మహింపరుస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. పరమ తండ్రి, మా కొరకై, మా రక్షణ కొరకై యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రత్యక్షత మా ముందుంచి మమ్మలను తండ్రి మీరు మీ మాటతో దర్శించున్నారు. ఆ మాటలు మా హృదయంలో భద్రపరుచుకున్న భాగ్యం ఇమ్మని యేసుక్రీస్తు ప్రభుని పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.